వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈ రోజు మనం కిమ్స్ గచ్చిబౌలిలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ హిమకాంత్ గారు. ఆయన ప్రముఖ ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్. సో ఆయనతో మాట్లాడదాం. బేసిక్ గా బోన్ లో మనం క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం కదా, సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ జనరల్ గా బోన్ లో క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం. రీసెంట్ గా ఈ టైం అయితే మేము ఎక్కువగా వింటున్నాం ఈవింగ్ సార్కోమా అనేది. సో అసలు బేసిక్ గా ఇది ఏం క్యాన్సర్ సార్, ఎలా వస్తుంది? సో బేసిక్ గా దాని గురించి మా ప్రేక్షకులకి. బేసిక్లీ ఈవింగ్ సార్కోమా అంటే ఈవింగ్ సార్కోమా ఆఫ్ బోన్ ఉంటుంది, ఎక్స్ట్రా స్కెలిటల్ ఈవింగ్ సార్కోమా అంటాము. బట్ ఈవింగ్ సార్కోమా ఆఫ్ బోన్ ఈజ్ మోర్ కామన్ ఈ రెండు వాటిలలో. ఇందులో ప్రముఖంగా చిల్డ్రన్ అండ్ బిలో 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఆఫ్ బోన్. ఓవరాల్గా బోన్ ట్యూమర్స్ చూసుకున్నట్టయితే, బోన్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే అరౌండ్ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆఫ్ బోన్. జనరల్గా వచ్చే ఏజ్ గ్రూప్స్ బిలో 20. సో బేసిక్ గా ఈవింగ్ సార్కోమాకి మెయిన్ కాజ్ ఏమై ఉంటుంది సార్? కాజ్ లైక్ ఆల్ క్యాన్సర్స్ తెలియదు, ప్రిసైజ్గా అంటే తెలియదు. బట్ డెఫినెట్లీ కొన్ని రీసెంట్ లాట్ ఆఫ్ మాలిక్యులర్ స్టడీస్ ఎట్ క్రోమోజోమల్ లెవెల్ చూస్తే ఒక చిన్న ప్రోటీన్ యాక్టివేటర్ దట్ కన్వర్ట్స్ నార్మల్ మంచి ప్రాపర్గా ఉన్న ఫైబ్రోబ్లాస్ట్ని మ్యాలిగ్నెంట్గా కన్వర్ట్ చేసి అది డిజీజ్ని ప్రొడ్యూస్ చేయడం. ఓకే. సో దీంట్లో కూడా మనం సిమ్టమ్స్ ని చూడొచ్చా సార్? ఈ ఈవింగ్ సార్కోమా అనేది ఏదైతే ఉందో మెయిన్ గా సిమ్టమ్స్ ఎలాంటివి చూస్తూ ఉంటాం? మెయిన్గా పెయిన్. ఎందువల్ల అని అంటే బోన్ జనరల్గా మీరు చూసినట్టయితే హార్డెస్ట్ పార్ట్ మన బాడీలో. ఓకే, సో బోన్లో ఏదన్నా ఎనీథింగ్ లోపల పెరుగుతూ ఉన్నది అని అంటే అది ఎముకని దాన్ని కొరికేయటము, అండ్ బికాజ్ హార్డ్ కంపార్ట్మెంట్ కాబట్టి అది ఎక్స్పాండ్ అవ్వటానికి ఆ టైంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పెయిన్ క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ఇనీషియల్గా మా మెడికేషన్ వేస్తే ఎనీ అనాల్జెసిక్ కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గటం చూస్తాము. బట్ రాను రాను చిన్నగా పెరుగుతూ ఉంటుంది. మెడికేషన్ ఇచ్చినా సరిపోవదు. అది మెయిన్గా పెయిన్ అది. అండ్ రెండోది కొన్ని వీక్స్ అయిన తర్వాత స్వెల్లింగ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ మనకు కనిపించే ఏరియాస్లో ఏవైతే అరౌండ్ ద నీ అనుకోండి, ఎస్ ఎనీ బోన్ ఇన్ ది బాడీలో రావచ్చు. బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది అరౌండ్ ద నీ అండ్ మేబీ ద షోల్డర్. అంటే జనరల్గా ఒక సీక్వెన్స్ లాగా అనుకోండి. మోర్ కామన్ పలాన్ ఏరియా అరౌండ్ ద నీ, నెక్స్ట్ షోల్డర్, దాని తర్వాత పెల్విస్, అట్లా చూస్తూ ఉంటాం. ఓకే సార్, ఈ సిమ్టమ్స్ అనేది ఏ స్టేజ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం? బేసిక్ గా క్యాన్సర్స్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అని అంటూ ఉంటారు కదా. సో ఇలాంటి పెయిన్ సిమ్టమ్స్ అనేది ఏ స్టేజ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటారు? మనం ఇందులో మెయిన్గా పెయిన్ ఈవింగ్ లో మెయిన్గా పెయిన్ ఉంటుంది. పెయిన్ ఇనీషియల్ ఫస్ట్ డిజీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నగా ఎప్పుడైతే ఎముకని కొరకటం కానీ అందులో యాక్టివిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి పెయిన్ తెలుస్తూ ఉంటుంది. స్వెల్లింగ్ అనేది లేటర్. ఒక్క కన్ఫ్యూజన్ అయ్యేది మాత్రం ఫీవర్. పేషెంట్స్లో కొన్నిసార్లు ఫీవర్ ఉంటుంది, అందువల్ల దాంతో ఇన్ఫెక్షన్ ఆఫ్ బోన్తో కన్ఫ్యూజన్. అందుకనే 4 చోట్ల తిరిగి స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి అంతవరకు టైం లూజ్ అవుతారు. అది మెయిన్. బేసిక్గా దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్సాప్లో ఇమేజెస్ పంపించడము ఇలా కాకుండా పేషెంట్ని ఖచ్చితంగా చూడాలి, డీటెయిల్డ్ థరో హిస్టరీ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, స్వెల్లింగ్ ఎప్పుడు వచ్చింది, అండ్ అది. రెండోది క్లినికల్ ఎగ్జామినేషన్ చూడటము, దాని ఫీల్ కానివ్వండి అది చూడటము, స్వెల్లింగ్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అది అనేది చూడడం మెయిన్గా క్లినికల్. దాని తర్వాత ఫస్ట్ సింపుల్ టెస్ట్ ఆర్థోపెడిక్స్లో ఎక్స్రే, అందరికీ తెలిసిందే. ప్రాపర్ వ్యూస్లో ఎక్స్రేలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈవింగ్స్ గురించి. నెక్స్ట్ అది చూసుకున్న తర్వాత ఓకే మనం ఈ 1, 2, 3 అనుకుంటున్నాం ఈ ఏజ్ గ్రూప్లో, నెక్స్ట్ చేయాల్సింది ఎంఆర్ఐ. అది కూడా ప్రాపర్ ట్యూమర్ ప్రోటోకాల్. అది ఊరికే ఎంఆర్ఐ రాసేసి ఎంఆర్ఐ చేసుకోని రాకుండా స్పెషలిస్ట్ సెంటర్స్లో స్పెషల్గా ట్యూమర్ ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారంగా ఎంఆర్ఐ చేసుకోవాలి. ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత ఆ ఏరియాస్ బోన్లో ఉన్న ఏ ఏరియాని మనం ఎంఆర్ఐలో చక్కగా స్టడీ చేసి ఏ ఏరియాని టార్గెట్ చేసి మనము బయాప్సీకి పంపించాలి. అట్లాగా. సో నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ ఇమేజింగ్ అయిపోయిన తర్వాత, క్లినికల్ ఎగ్జామినేషన్ ఇమేజింగ్ అయిన తర్వాత చేయాల్సింది బయాప్సీ. బయాప్సీ అనేది సింపుల్ డే కేర్ ప్రొసీజర్. ఇవాళ రేపు 20 minutesలో అయిపోతుంది. బోన్లో కానివ్వండి, ఎక్స్ట్రా కానివ్వండి, బోన్ నుంచి బయటకు వచ్చిన ట్యూమర్నే కానివ్వండి, ఆ మెటీరియల్ తీసుకొని టిష్యూకి పంపించేసేయటం బయాప్సీకి, హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్కి.
సార్ జనరల్‌గా క్యాన్సర్స్ అనగానే భయపడుతూ ఉంటారు. ఎలాంటి క్యాన్సర్ అయినా అసలు దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఇంకా లైఫ్ లాంగ్ నేను ఈ క్యాన్సర్‌తో బాధపడుతూనే ఉండాలని. సో, ఈ క్యాన్సర్ కూడా అంతేనా? దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అంటే కంప్లీట్‌గా ట్రీట్ చేయొచ్చంటారా దీన్ని? యెస్ అండి. ఇంతకుముందున్న టైంలో అంటే మేము చదువుకున్న కాలంలో చాలా పూర్ ప్రోగ్నోసిస్. యాహ్! బట్ ఇప్పుడు విత్ మల్టీమోడాలిటీ థెరపీ అంటాం. వేర్ కీమోథెరపీ డయాగ్నోజ్ చేసినాము. బయాప్సీ అయిపోయింది. డయాగ్నోజ్ చేసుకున్నాం. డయాగ్నోజ్ చేసిన తర్వాత ఫస్ట్ నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని ఇస్తాం ఇందులో. హ్మ్. సో, ఆ కీమోథెరపీలో క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఇస్తామో వాటితోని బోన్ సైజ్ ట్యూమర్ సైజ్ తగ్గిపోతుంది. అండ్ బాడీలో ఇంకెక్కడన్నా చిన్నగా మైక్రోగా ఉన్న ఇది కూడా డెస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఒక్కసారి ఈ సైజ్ తగ్గి పలానా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత సర్జరీ. ఓకే. ఆ పార్ట్ తీసేయటం అండ్ కంప్లీట్‌గా రీకన్‌స్ట్రక్ట్ చేయటం. సో దట్ పేషెంట్ మళ్ళీ చక్కగా నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఓకే. ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కుట్లు తీసేసిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ మళ్ళీ ఇస్తాము. ఓకే. ఎందుకంటే పోస్ట్ సర్జరీ ఏమన్నా బ్లీడ్ ఏమన్నా ఉన్నా ఏమున్నా ఆర్ బ్లడ్‌లో ఇంకెక్కడన్నా ఉన్నా గానీ అంతా ధ్వంసం చేయటానికి కీమోథెరపీ మళ్ళీ వాడతాం. సో, మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి అనంటే ఇన్ ఎ ప్రాపర్ సెంటర్ అండర్ ప్రాపర్ కేర్ ఆఫ్ ఎ గుడ్ టీమ్ హుహు. ఆఫ్ మెడికల్ రేడియేషన్ అండ్ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ కేర్‌లో ఇన్ ప్రెజెంట్ సినారియో అట్‌లీస్ట్ 60% we should be able to treat all these patients. ఓకే. సార్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీళ్ళు ఎలా వీళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? సో, రెగ్యులర్‌గా మనం నార్మల్‌గానే ఉండొచ్చా? లేదంటే వీళ్ళు పర్టిక్యులర్‌గా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? పర్టిక్యులర్ ప్రికాషన్స్ అని ఏం లేదు. మెయిన్‌లీ ఏంది అంటే మేము అడ్వైజ్ చేసేది జనరల్లీ కీమోథెరపీ గానియండి, పోస్ట్ సర్జరీ గానియండి వీళ్ళకి ఇమ్యూనిటీ కాస్త తక్కువ ఉంటుంది కీమో చేయబట్టి. అందుకని చెప్పి ఎక్కువ తిరగటమే గానివ్వండి, మనుషుల మధ్యలో ఎక్కువ కలవకుండా. బట్ వన్స్ థెరపీ అయిపోయింది అంతా అయిపోయినాక వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ వెరీ స్పెసిఫిక్‌లీ ఎవ్రీ ఇనీషియల్‌గా చాలా నిగరానీ ఉంటుంది. 3 మంత్స్‌కి ఒకసారి పిలుచుకొని చూస్తా ఉంటాము. ఓకే. అలాగా రీఅకరెన్స్ అంటూ ఉంటారు కదా! అలాంటి సిట్యుయేషన్స్ యెస్. ఉంటాయా? యెస్. 2 రీఅకరెన్స్‌లు అంటాం. ఒకటి లోకల్ రికరెన్స్. ఓకే. ఇందులో ప్రాపర్ కీమోథెరపీ, ప్రాపర్ సర్జరీ అయిపోయేదుంటే లోకల్ రికరెన్స్ అనేది మేబీ అరౌండ్ 2-3% ఉంటుంది అంతే. హుహు. వేరస్ సిస్టమిక్ రికరెన్స్ అంటే బాడీలో ఎక్కడన్నా స్ప్రెడ్ ఉండొచ్చా, మళ్ళీ లంగ్స్‌కి గానియండి, ఇక్కడ గానియండి ఎక్కడన్నా ఉండొచ్చా అనేది అది దీనికోసమే ఫాలో అప్ చూస్తా ఉంటాం అన్నట్టు. రెగ్యులర్‌గా ఊరికే వదిలేయకుండా రికరెన్స్ ఉంటుంది. అందువల్లనే 100% ట్రీట్మెంట్ ఇయ్యగలుగుతామా అంటే ఇవ్వలేము. ఎందుకంటే సిస్టమిక్ రికరెన్స్ ఏ పేషెంట్‌లో వచ్చుద్ది, ఎవరిలో రాదు అనేది కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. బట్ రఫ్‌లీ చెప్పాలి అంటే అంత ఈజీగా పికప్ చేసి ఈయనకుంటుంది, ఈయనకుండదు అనేది చెప్పడానికి ఉండదు. ఓకే. సో, కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి కదా సార్! ప్రివెంటబుల్ అని చెప్పి అంటుంటారు. ఈ క్యాన్సర్ కూడా అలా ప్రివెంట్ చేయొచ్చా? ఈస్ లేదమ్మా. దేర్ ఎనీ ఎందుకంటే ఛాన్స్? మనకు నోన్ సోర్స్ అసలు ఏంటిది అసలు అనేది తెలీదు. కూడా తెలీదు కాబట్టి ఓకే. ప్రివెన్షన్ అనేది లేదు. బట్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం అనుకోవచ్చు అదే సో, ప్రివెన్షన్ ఎర్లీ అనేది. డిటెక్షన్ అంటే పెయినే దీనికి యెస్. యెస్. మెయిన్ యెస్. డిటెక్షన్ అంటారా? యెస్. సో, ఇది ఎక్కువగా మీరు పిల్లల్లో చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా! యెస్. యెస్. బిలో 20 ఆర్ బిలో 25 అనుకోండి. కట్ ఆఫ్ ఓకే. రఫ్లీ అరౌండ్ 25. ఓకే. బట్ మోర్ కామన్ ఇన్ ది ఫస్ట్ 20. ఓకే. 0-20 ఏజ్ గ్రూప్‌లో మోర్ కామన్. ఇంకొక కండిషన్ చూస్తుంటాం ఆస్టియాయిడ్ ఓస్టియోమా. సో, అది ఏంటి సార్ బేసిక్‌గా? చాలా మందికి తెలీదు దాని గురించి. మేబీ డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ మేబీ ఈ టర్మ్ ఎవరికీ తెలీదు. సో, బేసిక్‌గా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి వీటిలో? బేసిక్‌లీ ఆస్టియోమా అంటే ఒక చిన్న బెనైన్ ట్యూమర్. నాన్ క్యాన్సరస్. సో, ఓకే. నాన్ క్యాన్సరస్ కాకపోతే బోన్ లోపల ఒక చిన్న నైడస్ అంటే చాలా చిన్నది ట్యూమర్. బట్ ఓకే. బికాజ్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనుకోండి. ఒక ట్రాన్స్మిటర్ కెమికల్ లాగా రిలీజ్ చేస్తా ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్న నర్వ్ ఫైబర్స్ అన్నిటిని ఇరిటేట్ చేస్తున్నందువల్ల విపరీతమైన పెయిన్. ఓకే. బట్ ఈ పెయిన్‌లో కూడా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్‌గా ఉంటుంది. హుహు. అన్‌లైక్ ఇప్పుడు మనకు పొద్దానక నొప్పి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో గానియండి, పొద్దానక నొప్పి ఉంటుంది. యాక్టివిటీ చేస్తే నొప్పి ఉంటుంది. ఇందులో స్పెసిఫిక్ దీనిదేంటి అంటే చక్కటి నిద్ర. ఓకే. నైట్ 2-5 ఏదైతే ఉదయం 2-5 అంటారో అవును. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ స్లీప్ నార్మల్‌గా ఒక యాహ్! హ్యూమన్‌కి. ఆ టైంలో పెయిన్ స్టార్ట్ అవుతది. ఓకే. దానివల్ల పేషెంట్స్ పాపం నిద్రలేస్తారు. మళ్ళీ చక్కటి ఏదో మెడికేషన్ పెయిన్ కిల్లర్ ఏది వేసుకున్నా తగ్గిపోతది. కొందరు తిరుగుతారు, నడుస్తారు, మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుంటుంది. ఓకే. దీని క్యారెక్టర్ అది. స్పెసిఫికల్లీ బెస్ట్ టైమ్ ఆఫ్ ది స్లీప్
మనం రెస్ట్లో ఉన్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయటమే దీని హాల్ మార్క్. ఓకే. సో ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం? ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది ఇలా జనరలీ symptoms? అగైన్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్. ఓకే. జనరల్గా నేను చూసిన పాపులేషన్ మేము రెగ్యులర్గా చూసేది అప్ టు 25, బట్ అగైన్ చిల్డ్రన్లో లిటిల్ మోర్ కామన్ దాన్ ది అడల్ట్. ఓకే. అట్లా వాట్ ఆర్ ద సింప్టమ్స్ సార్? అసలు సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? పెయిన్ ఏనా దీని సింప్టమ్ కూడా? పెయినే మెయిన్గా పెయిన్, అండ్ స్పెసిఫికలీ అడిగేది కూడా వాళ్ళు చెప్పేది కూడా వెరీ టిపికల్గా చెప్తారు. ఓకే. నైట్ నిద్రపోవాలంటే భయం అవుతుంది. ఓకే. సో జనరల్ గా పెయిన్ అంటే మీరు నైట్ టైం చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, జనరల్ గా క్రాంప్స్ వస్తూ ఉంటాయి, కాలు పట్టేస్తూ ఉండడం అలా చెప్తుంటారు. అదే ఇది ఒకటే అంటారా? లేదు, కాలు పట్టేయటము, క్రాంప్ రావటము మీకు కాస్త సేపట్లో రిలీజ్ అవుతుంది. బట్ ఇది ఒక షార్ప్ పెయిన్, ఏదో గుచ్చినట్టుగా. పెయిన్ అంటే ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉంటుందా లేదా ఆ ప్లేస్ లోనే ఎక్కడైతే ట్యూమర్ ఏది ఉంటుందో, Okay, సపోజ్ okay. మనము థైలో ఉన్నది అనుకున్నాము, Okay. ఈ ఏరియాలో గబుక్కన ఇట్లా లేపేస్తుంది మన నిద్ర నుంచి. ఆహా. అంత షార్ప్ పెయిన్ ఉంటుంది. పేషెంట్ లేవాల్సిందే, ఓకే. లేచి కూర్చొని ఏదైనా మెడికేషన్ వేసుకోవటం, లేదు అంటే ఏదైనా తిరగటము, ఐస్ పెట్టుకోవటము, ఏదో ఒకటి చేయటం. కానీ ఓకే. వాళ్ళు మళ్ళీ పడుకోలేరు, Okay. భయపడతారు. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్ మెడికల్? అగైన్ సేమ్ క్లినికల్, మెయిన్గా హిస్టరీ అండ్ Okay. ప్రాపర్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఏ సైడ్ అయితే ఉంటుందో వాళ్ళు చాలా నుంచి ఉంటుంది, బయటికి చెప్పుకోలేరు, చాలా వరకు చెప్పలేరు, ఎందుకంటే ఐడెంటిఫై చేయరు ఫలానా నాకు Okay. ప్రాబ్లం ఉంది అని. అవును. ఎందుకంటే ఏ స్వెల్లింగ్ చూడము, ఏది చూడరు పేషెంట్. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా క్రాంప్స్, కాల్షియం డెఫిషియన్సీ Exactly. వలన, విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఇలా వస్తుంది అని అనుకుంటుంటారు. చాలా మందికి తెలియదు ఇంకా ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ మనం చూసినట్టయితే వాళ్ళు మనకు రూమ్లోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడే క్లియర్గా చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఏ సైడ్ అయితే అఫెక్ట్ అయి ఉన్నదో ఆ సైడ్ సన్నగా ఉంటుంది అదర్ సైడ్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే Okay. యూజ్ చేయరు సరిగ్గా. ఆహా. దాని మీద నడుస్తే ఇంకా ఏమన్నా అవుతుందేమో, నాకు బోన్ విరుగుతుందేమో అన్న భయంలో వాళ్ళు యూజ్ చేయరు. కాబట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ ఇందుకే ఇంపార్టెంట్ అనేది. హిస్టరీ, ఆహా. క్లినికల్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు క్లియర్గా చెప్తారు. Okay. చూస్తే తెలిసిపోతుంటుంది మనకు, సైజ్లో తేడా వస్తుంటుంది ఓకే. అట్లా. సో ఇది నార్మల్ కండిషనే కానీ క్యాన్సర్ అయితే కాదు. కాదు. ఓకే. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్ దీనికి? ట్రీట్మెంట్ మెయిన్లీ ఇందులో డయాగ్నోసిస్, ఓకే. హిస్టరీ, ఎగ్జామినేషన్ అండ్ అగైన్ ఎక్స్రే. బట్ ఎక్స్రేలో యూజువలీ సెకండరీగా చేంజెస్ చూస్తాం కానీ ఆ చిన్ని ట్యూమర్ అనేది చూడము. ఓకే. సో అందుకని ఎంఆర్ఐ చేస్తాము అగైన్ మళ్ళీ స్పెసిఫిక్గా చూసుకోవటానికి, అండ్ దెన్ సిటీ స్కాన్ ఆర్ ఇవాళ రేపట్లో మేము F18 ఐసోటోప్ స్కాన్ అనేది యూజ్ చేస్తాము ఓకే. దీన్ని డయాగ్నోస్ చేయడానికి అండ్ కరెక్ట్గా దాన్ని స్పాట్ చేయటానికి ఓకే. అట్లా. సో ట్రీట్మెంట్ లో ఏ విధంగా ఉంటాయి? అంటే సర్జరీస్ ఉంటాయా? ఎలా Yeah. ఉంటుంది? ఎస్, ముందు కాలంలో ట్రీట్మెంట్ అనమాట అది ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత అది చాలా చిన్నది కనిపించదు. కాబట్టి ఆ ఎంటైర్ ఏదైతే నేను ఎక్స్రేలో చెప్పానో సరౌండింగ్గా ఇదంతా చేంజెస్ ఉంటాయో ఆ ఎంటైర్ పార్ట్ తీసేవాళ్ళు. ఓకే. బట్ ఇప్పుడు సిటీ స్కాన్, ఈ ఐసోటోప్ స్కాన్ వీటితో ప్రిసైజ్గా లొకేట్ చేయగలుగుతాము విత్ లాట్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్. కాబట్టి సిటీ స్కానర్లో ఇచ్చేస్తాము ఓకే. ట్రీట్మెంట్ కూడా. అనెస్థీషియా ఇచ్చి ప్రాపర్ చక్కటి అనెస్థీషియా లైక్ ఎనీ సర్జరీ సిటీ స్కానర్లో తీసుకొని వచ్చి అక్కడ దాన్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసుకోవటము అండ్ సింపుల్ వన్ స్టిచ్ అంతే. ఇవాళ రేపు దానికి ఉండే ట్రీట్మెంట్లో ఓకే. పర్క్యూటేనియస్ సిటీ గైడెడ్ డ్రిల్లింగ్ అంటాం. ఓకే. బేసిక్లీ ఆస్టియోమ్ అని డెస్ట్రాయ్ చేస్తాం. మ్మ్. వన్ స్టిచ్, హాఫ్ అన్ అవర్ సర్జరీ అండ్ పేషెంట్ ఈజ్ రిలీవ్డ్ కంప్లీట్లీ. ఓకే. దాని తర్వాత పెయిన్ కానీ ఎలాంటి ఏం లేదు, ఆ సర్జరీ చేసిన ఏమైనా ఆ ప్రొసీజర్ చేసిన పెయిన్ మేబీ ఒక 3 days or 1 week ఉంటుంది. ఓకే. బట్ దాని తర్వాత డ్రమాటిక్గా ఉంటుంది. ప్రతి పేషెంట్ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి పేషెంట్ మళ్ళీ రావటం ఏంటంటే చక్కగా నిద్రపోతున్నాము. అండ్ Okay. వాళ్ళ స్టడీస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఎందుకంటే చాలామంది పిల్లలు దేర్ స్టడీస్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ Okay. నిద్ర లేదు. రెండోది చాలామంది గేమింగ్కి కానివ్వండి దీనికి అలవాటు అవుతారు, ఎందుకంటే నిద్రపోయినప్పుడు ఆ పెయిన్ వస్తుంది, ఆ భయానికి ఉంటారు. ఓకే. చాలా మందిలో నిద్ర చక్కగా లేక సూయిసైడల్ థాట్స్ వస్తాయి, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, Yeah, ఎస్పెషలీ విత్ అ సింపుల్ బెనైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్ yeah, yeah. అట్లా. సో సో ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ ట్రీట్ చేయకపోతే సివియారిటీ ఏ విధంగా ఉంటుంది సార్? సివియారిటీ ఏం లేదండి, అదే పెయిన్తో Pain సఫర్ తో అవుతూ suffer ఉంటారు అవుతా అంతే. ఓకే. అది పెద్దగా అవ్వటం ఏమి ఉండదు, ఓకే. అది అంతే ఉంటుంది. దానివల్ల వేరే ఆర్గాన్స్ ఎఫెక్ట్ లేదు అవ్వడం లాంటివి? లేదు, మెంటల్గా అఫెక్ట్ అవుతారు అంతే. నిద్ర లేక మెంటల్గా అఫెక్ట్ ఓకే అవుతారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మై ఇన్ఫర్మేషన్. ప్లెజర్, Yeah. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.